నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. హైదరాబాద్ మహానగరం ఎంతో మందికి తమ కలలను నెరవేర్చుకోవడానికి అదొక డెస్టినీ ప్లేస్. దాదాపుగా హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కావచ్చు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా ప్రతిరోజు కొన్ని లక్షల మంది వస్తుంటారు, పోతుంటారు. కొంతమంది వైద్యం కోసం వస్తుంటారు, కొంతమంది ఉద్యోగం కోసం వస్తుంటారు, కొంతమంది ఇంకేదో కారణాల చేత ప్రతిరోజు అయితే హైదరాబాద్కు రావడం పోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజే పని అవుతుంది అంటే అది కూడా నమ్మకం లేదు. సో హాస్పిటల్కి వచ్చిండు, లేదా ఏదో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చిండు, ఒకటే రోజులు అయిపోతుంది అంటే అయిపోదు. సో అట్లా వచ్చినటువంటి వాళ్ళు ఆ రోజు నైట్ హైదరాబాద్ నగరంలో పడుకోవాలంటే కనుక ప్రతి ఒక్కరికి హైదరాబాద్లో సొంతిల్లు అనేది ఉండదు. సొంతిల్లు ఏం కాదు, రెంట్కి కూడా ఎవరు ఉండరు. సో మరి అట్లాంటి వాళ్ళందరికీ ఏంటి పరిస్థితి? అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్రయం ఉందని చెప్పి మీకు తెలుసా? ఎస్, మీరు వింటున్నది కూడా నిజమే. మీరు హాస్పిటల్ పని మీద వచ్చినా, ఉద్యోగం కోసం వచ్చినా, ఇంకే పనుల మీద హైదరాబాద్కి వచ్చినా కూడా మీరు ఇక్కడ ఉండొచ్చు. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు. మీకు ఫుడ్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ వీళ్ళు అందిస్తూ ఉంటారు. సో అంత మాత్రమే కాదు, హైదరాబాద్లో మనం ప్రతిరోజు కూడా ప్రయాణిస్తున్న సందర్భంలో ఫుట్పాత్ పక్కన సమయం సందర్భం లేకుండా చాలా మంది తాగుతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. కొంతమంది వృద్ధులు ఉంటారు, కనీసం వాళ్ళ పని వాళ్ళు కూడా చేసుకోలేనటువంటి వాళ్ళు బోలెడు మంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా కూడా, లేదా వాళ్ళు రోడ్డు దాటుతున్నప్పుడు కానీ అనుకోకుండా ఏదైనా వాళ్ళకి యాక్సిడెంట్ అయినా కూడా, సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా రోడ్డు మీద కాదు మీరు ఉండాల్సింది, మేము మీకు ఆశ్రయం కల్పిస్తామంటున్నది జిహెచ్ఎంసి. ఎస్, జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఎన్జిఓల సహకారంతో షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ అనేటువంటి వాళ్ళందరికీ కూడా, అంటే హైదరాబాద్కు వచ్చేటువంటి వాళ్ళకి, అంటే హోమ్లెస్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా రోడ్ల మీద ఉండొద్దు అనేటువంటి ఒకే ఒక కారణంతో ఈ షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ కార్యక్రమాన్ని ప్రారంభం చేసింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పొచ్చు. సో దీంట్లో భాగంగా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో కొన్ని ఎన్జిఓల సహకారంతో ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. మొత్తానికి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా వరకు, అంటే ఒక 10 నుంచి 12 హోమ్లెస్లు ఇక్కడ ఉన్నాయి. సో ప్రజెంట్ నేనున్నదైతే బేగంపేట దగ్గరలో ఉన్నటువంటి షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ కేంద్రం దగ్గర ఉన్నా. సో ఒకసారి మనం లోపలికి వెళ్తాము. నిజంగా లోపల ఎవరున్నారు, అసలు వాళ్ళు ఏ పని నిమిత్తం హైదరాబాద్కి వచ్చారు, ఎన్ని నెలల నుంచి ఉంటున్నారు, ఎన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండాలంటే ఏమైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా, ఏమైనా రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలా, లేదా రోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, సో వాళ్ళని ఎవరు చూసుకుంటారు, హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్తారు, వాళ్ళకు ఉండేటువంటి సౌకర్యాలను ఎట్లా ఉంటే వాళ్ళని ఎట్లా ఒక మంచి దారిలోకి తీర్చిదిద్దుతారు అనేటువంటి విషయాలను కూడా ఒకసారి మనం లోపలికి వెళ్ళి వారితోనే స్వయంగా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామనంటే ఎగ్జాక్ట్గా బేగంపేట ఫ్లైఓవర్ కిందనే ఉన్నాం. ఒకసారి పైకి చూపించు. నా పైన చూడండి, అది ఫ్లైఓవరు, దాని కిందే మనం ఉన్నాం. అదేవిధంగా బేగంపేట రైల్వే స్టేషన్ కూడా జస్ట్ కొద్ది దూరంలోనే, ఆల్మోస్ట్ ఒక 200 నుంచి 300 మీటర్ల దూరంలోనే ఉంటుంది. సో ఫ్లైఓవర్ కింద నిర్మించినటువంటి అర్బన్ షెల్టర్ ఫర్ హోమ్లెస్ అనేటువంటిది 2 విభాగాలుగా విభజించబడ్డది. ఒకటి ఎవరికి అనంటే ఉద్యోగం కోసం వెతికేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక డిపార్ట్మెంట్గా విభజించబడ్డది. సో ప్రజెంట్ నేనున్నది ఏంటి అనంటే, ఎవరైనా రోగులు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంటే ఆరోగ్యం బాగోలేక, లేదా వాళ్ళకి సడన్గా ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఎక్కడ ఉండాలో తెలియక, ఎట్లా చూపించుకోవాలో తెలియక, అసలు వాళ్ళకి పట్టించుకునే వారు ఎవరు, అంటే పట్టించుకునే నాదుడే లేనటువంటి వాళ్ళు ఉంటారు చూసిరా, వాళ్ళందరి కోసమే నా వెనకాల కనిపిస్తున్నటువంటిది ఈ షెల్టర్ హోమ్ అనేటువంటిది మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు చిత్రంలో, ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తుంటారు. తను బుక్ చదువుతూ ఉన్నాడు. సో నా వెనకాల కొంతమంది క్యారమ్స్ ఆడుతూ ఉన్నారు. సో ఇంకొంతమంది కూర్చున్నారు ఇక్కడ. ఒక్కసారి అట్లా లోపలికి వద్దాం. వెల్కమ్ అమన్ నివాస్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తూ ఉన్నది. సో ఇటు సైడ్ కూడా చూడండి, ద హోమ్లెస్ ఆర్ ఆల్సో సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అనేది ఒక కొటేషన్. అంటే హోమ్లెస్ అంటే ఇల్లు లేనంత మాత్రాన వాళ్ళు దేశ పౌరులు కాదు, వాళ్ళు కూడా ఈ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళే అని చెప్తూనే, సో సెకండ్ కూడా మనం చూడొచ్చు, ఎవ్రీ హోమ్లెస్ పర్సన్స్ ఈజ్ స్టిల్ ఏ హ్యూమన్ బీయింగ్ విత్ దిస్ కంట్రీ. ఇంకోటి, నో రూఫ్ డస్ నాట్ మీన్ నో డిగ్నిటీ. సో ఇట్లా వాళ్ళకు కొంత చైతన్యపరిచేటువంటి కొటేషన్స్ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే లోపలికి వచ్చేసినాం. సో ఇదే ఆల్మోస్ట్ ఒక్కసారి ఓవరాల్గా చూపించు. నా వెనకాల కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఆరోగ్యం బాగోలేక ఎక్కడో ఒక దగ్గర ఎవరికి చూపించుకోవాలో, ఎక్కడ చూపించుకోవాలో తెలియక, సో ఇది ఒక షెల్టర్ ఉన్నది, ఇల్లు లేని వారికి, ఎవరు లేని వారికి ఒక షెల్టర్ ఉన్నదని చెప్పేసి వీళ్ళు తెలుసుకొని ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా. సో చూడొచ్చు, మనకు వాళ్ళందరికీ కూడా గాయాలైనటువంటి పరిస్థితి, కొందరు రెస్ట్ తీసుకుంటున్నారు, కొంతమంది వీల్ చైర్ పక్కన పెట్టుకుని ఉన్నారు.
సో ఇంకొంతమంది మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. సో వీళ్ళందరి పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎప్పుడు వచ్చారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, దీనికి వచ్చే కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు వాళ్ళని ఎట్లా కనిపెట్టినారు, అసలు వాళ్ళు ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటనేది స్వయంగా మనము ఇక్కడ కొంతమంది నిర్వాహకులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? నా పేరు సురేష్ అండి. సురేష్ గారు, సురేష్. ఏంటి సార్ ఇక్కడ మీరేంటి? నేను మెడికల్ సోషల్ వర్కర్ అండి, అమ్మన్ వేదికలో మెడికల్ సోషల్ వర్కర్. అమ్మన్ వేదిక ఎన్జిఓ. అమ్మన్ వేదిక ఎన్జిఓలో నేను మెడికల్ సోషల్ వర్కర్. ఓకే సార్, ఒకసారి ఇటు వెళ్దాం. ఇదంతా ఇక్కడ బెడ్స్ కనిపిస్తున్నాయి, ఇదంతా ఇక్కడ బెడ్ మీద ఉన్నారు. అయితే వీళ్ళంతా ఏంటంటే వీళ్ళంతా హోమ్లెస్ వాళ్ళు సార్. హోమ్లెస్ రకరకాల స్టేట్ల నుంచి వచ్చి హైదరాబాద్లో పనిచేసుకుంటూ కొన్ని ఏరియాలలో సికింద్రాబాద్లో క్లాక్ టవరు, నాంపల్లిలో పబ్లిక్ గార్డెను, తర్వాత బేగం బజారు, కాచిగూడ రైల్వే స్టేషన్ ముందు, తర్వాత అట్లా ఏరియాలలో ఉంటారు. మేము అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మేము మార్నింగ్ రోజు వెళ్తాము. రోజు ఒక ఏరియా వెళ్ళినప్పుడు అక్కడ అవస్థ పడుకుంటూ ఆయాస పడుకుంటూ ఉంటారు. ఏంటి బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడిగినప్పుడు మాకు ఇట్లా సార్ ఇది మాకేమో దెబ్బలు తాకినాయి కానీ మేము ఎటు పోయే పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయ్యి కొందరు ఉంటారు, జ్వరాలు వచ్చి కొందరు ఉంటారు. అయితే మాది ఉంది సేవ, మరి మేము తీసుకెళ్తాం వస్తారా అంటే అప్పుడు వస్తారు. ఈయన అర్జున్ మహాదేవ్ అని 2 నెలలు అయింది సార్ అతను వచ్చి. 2 నెలల క్రితం మనకి ఈయన వచ్చింది ఎక్కడంటే మన గోశాల దగ్గర, ట్యాంక్ బండ్ గోశాల దగ్గర ఉన్నాడు. గోశాల దగ్గర ఉంటే అతనికి ఏమైందంటే కారు యాక్సిడెంట్ పోయిందంట, కాలు ఇరిగి అక్కడే ఉన్నాడు. 3 రోజుల నుంచి అక్కడే ఉన్నా అంటే మేము తీసుకొచ్చి గాంధీలో చూపించేసి ఆయనకు సర్జరీ కూడా చేయించాం సార్. ఇప్పుడు రికవర్ అవుతున్నాడు. దాదాపు ఉస్మానియాలో సర్జరీ చేసాం. ఇప్పుడు బాగుందా కాలు? ఒక नाम कहता किधर से आया? मैं कर्नाटक से हूँ सर। कर्नाटक से कहीं को आया? मैं इधर लेबर काम करता हूँ सर। नामपल्ली गार्डन में क्या हुआ? मेरा दोनों आंखें नहीं दिखते थे, कैटरेक्ट हो गया था, बहुत खराब हो गया था। मेरा आधार कार्ड भी नहीं था। हाँ, तो किधर दिखाने का हॉस्पिटल गए तो आधार कार्ड मैं 4-5 साल से सर अभी। 8 मंथ्स हो गया, ऐसा बहुत प्रॉब्लम होता था। सर नामपल्ली गार्डन पे आए तो बोले, मैं मेरा तकलीफ बताया। सर ने मुझे इधर ला के आया कि गांधी हॉस्पिटल दिखाया। दिखाने के बाद एक आंखों का ऑपरेशन हो गया। कैसे? अभी बराबर दिख रहा है, अच्छा दिख रहा है। और थोड़ी देर होने के बाद ये भी ऑपरेशन करवाते हैं। इधर कैसा है? इधर एटमॉस्फेयर बहुत अच्छा है, खाना मिलता है, इसमें नहाने को गर्म पानी सुविधा बहुत अच्छा है, सुविधा है। टॉयलेट गिलेट టైం పే ఖానా. ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన ఏం చెప్పినంటే నాకు 2 కళ్ళు బాగా కనపడకపోతుండే, ఇక్కడికి వచ్చినాక మా సార్ వాళ్ళు చూపించి ఇప్పుడు బాగానే కనపడుతున్నాయి అన్నది. ఇప్పుడు కనపడ్డ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంది వాళ్ళ పరిస్థితి ఏంటి, పంపించేస్తారు ఎక్కడి నుంచి ఏంటి? అంటే నెక్స్ట్ మేము ఏం చేస్తామంటే వీళ్ళు మొత్తం రికవర్ అయిన తర్వాత ఇక మళ్ళీ వెళ్ళడానికి మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళకుండా మేము ఏం చేస్తామంటే మాకు అవతల జనరల్ షెల్టర్ అని ఒకటి ఉంది. ఆ జనరల్ షెల్టర్లో అతని నుంచి ఆ అడ్డ మీద ఎట్లా పనికి వెళ్తున్నాడో ఆ షెల్టర్లో ఉండి పనికి వెళ్ళి ఆయన కొంచెం డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఆయన రోడ్డు మీద పడుకోకుండా ఏదైనా హోటల్లో డార్మెటరీ ఒక 150 రూపాయలు పెట్టి పడతాం మంచమా తీసుకొని రూమ్లో పడుకునే కెపాసిటీ వచ్చిన తర్వాత అతనికి అప్పుడు పంపిస్తాం. ఆయన ఆర్థికంగా నిలబడేదాకా మా దగ్గర ఉంటాడు. మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళకూడదు అనేది మా ఉద్దేశం. అట్లా వాళ్ళు రోడ్డు నుంచి వచ్చారు కదా, మళ్ళీ ఇంకా రోడ్డు మీద వెళ్తే మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. అందుగురించి వాళ్ళు మంచిగా రికవర్ అయ్యి ఉండేదాకా మాకు అక్కడ జనరల్ షెల్టర్ నుంచి వర్క్ పొమ్మని చెప్తాం. రోజు మార్నింగ్ వర్క్ చేసుకుంటారు, వాళ్ళ పైసలు వాళ్ళే జమ చేసుకుంటారు, వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు పంపించుకుంటారు. ఆ తర్వాత ఉంటుంది వాళ్ళకు కూడా మేము ట్రై చేస్తున్నాము. వీళ్ళు ఎట్లాంటి కూడా ఆధార్ కార్డులు ఏం లేవు కాబట్టి వీళ్ళకి కూడా మేము గవర్నమెంట్తో మాట్లాడి హోమ్లెస్ వాళ్ళు వీళ్ళకి ఆధార్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము ట్రై చేస్తున్నాము. త్వరలో చెప్తామన్నారు, లెటర్స్ ఇచ్చాము. ఇంకా ఆ తర్వాత వీళ్ళకు హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే చూపించడం అక్కడ వాళ్ళ ప్రూఫ్ అడుగుతారు. ప్రూఫ్ అడిగితే మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వీళ్ళు హోమ్లెస్ అని చెప్పేసి మా అమ్మన్ వేదిక అడ్రస్ ఇచ్చేసి మా అమ్మన్ నివాస్ అడ్రస్ ఇచ్చి అమ్మన్ వేదిక పేరు మీద మేమే తీపిస్తాం. ఓపీ తీయించేసి చూపించి మళ్ళీ ఇక్కడ పట్టుకొస్తాం. అట్లా ఇప్పుడు ఇక్కడ ఈ బెడ్లు ఇవన్నీ ఎట్లా సార్, ఎవరు ప్రొవైడ్ చేస్తారు మనకి? ఈ బెడ్లు అంతా మాకు డోనర్స్ తోనే ప్రొవైడ్ చేయించుకుంటారు. మాకు మొబైలైజర్స్ ఉన్నారు, వాళ్ళు డోనర్స్ తో ప్రొవైడ్ చేస్తారు. బెడ్ షీట్లు అన్ని. ఇక్కడ ఇంకొక పేషెంట్ ఈయన ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఈయన తెలుగు వస్తుందా మీకు? हिंदी आता है। मैं कर्नाटक। ఓకే, ఎన్ని డేస్ అయితే వచ్చి? 1.5 months। 1.5. ఓకే, 1.5 months అయితే. हाँ 1.5 months। దేనికి వచ్చి ఇక్కడికి? ऑपरेशन है, ఏమైంది? पैर टूटा था सर इधर। हिंदी आता मेरे को, तेलुगु नहीं। पैर टूटा था, कट हुआ था, एक बार राड डाल के ऑपरेशन किया। ऑपरेशन किया, अभी रिकवर होने वाला है और 10-15 दिन रेस्ट लेने के लिए। कैसा है? अच्छा है सर, अच्छा अच्छा है, चल रहा है। ఇంకెంత టైం పడుతుంది సార్ అంటే రికవర్ కానుక?
ఒక 1 month పట్టొచ్చు సార్. దాదాపు కవర్ అయిపోయింది. ఇంకొక 2-3 విజిట్లు చేస్తే డాక్టర్ చెప్పేస్తారు ఇంకా జనరల్ వర్క్ చేసుకోగలుగుతాడా లేదా అని చెప్పేస్తారు. అప్పుడు చెప్పిన తర్వాత జనరల్ వర్క్ చేసుకుంటాడు. ఆ పక్కన జనరల్ సెంటర్లో ఉండి వర్క్ చేసుకుంటాడు. ఓకే. సో అట్లా వీళ్ళందరూ కూడా వీళ్ళే కదా. ఇప్పుడు అక్కడ మనకు సపరేట్ గా డోర్ కనిపిస్తుంది అదే సార్. అది కొంచెం టీబీ పేషెంట్ సార్, వాళ్ళు టీబీ వాళ్ళు టీబీ పేషెంట్స్ ని సపరేట్ గా పెట్టారు. సపరేట్, ఎందుకంటే వాళ్ళకి సపరేట్ ఉండాలి కదా దాంట్లో. సో చూసిరు కదా మిత్రులారా, ఇదంతా ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ సెక్షన్ అంతా కూడా ఎవరికైనా ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఉన్నా కూడా, లేదంటే సడన్గా ఏదైనా జరిగినా కూడా, ఇప్పుడు మనతో పాటు ఉన్నటువంటి ఇప్పుడు నేను మాట్లాడించిన అతను బస్ స్టాండ్లో ఏదో మామూలుగా నడుచుకుంటూ పోతా ఉంటే ఆయన ఎవరో దాడి చేసేసి కాళ్ళు ఇరగొట్టిరాట, ఎక్కడో పోయి పడేస్తే మళ్ళీ ఆయన కిందన మీదన పడుకుంటూ వచ్చి తెలిసి ఇక్కడ వరకు వచ్చేసిండు. సో ఆయనకు చూసుకోడు ఎక్కడి నుంచి, కర్ణాటక నుంచి వచ్చిండు ఆయన. ఏవో మనతో మాట్లాడి ఈయన ఇంకొక స్టేట్ నుంచి వచ్చిండు, ఆయన నేపాల్ అట అక్కడ ఉన్నాడు. వీళ్ళందరిది కూడా ఒక్కొక్క స్టోరీ తీయొచ్చు వాస్తవానికి. వాళ్ళు నేపాల్ వాళ్ళందరూ చూడండి ఏదో ఒక ఇరుకు ఇబ్బందితో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళే. సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఆరోగ్యం బాగలేక వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఏం చేస్తారనంటే అది ఒక నెలన, 2 నెలల, 3 నెలల, 4 నెలల వాళ్ళు రికవర్ అయ్యేంత వరకు కూడా వాళ్ళని ఇక్కడే ఉంచుతారు. అవసరమైతే వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోతారు. చెకప్ ఎప్పుడెప్పుడు ఉందో చెకప్ అప్పుడు వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోతారు. వీళ్ళ తరపునే, వీళ్ళ ఎన్జిఓ తరపునే ఆధార్ కార్డు లేకపోయినా, గుర్తింపు కార్డు లేకపోయినా కూడా మా ఎన్జిఓ సభ్యుడు అంటే మా తరపున వచ్చింది కాబట్టి మీరు చూడాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఏదో రకంగా వీళ్ళు మొత్తానికైతే వాళ్ళని బాగు చేసే ప్రయత్నం చేస్తారు. సరే బాగా అయిపోయినాక మరి ఏంటి పరిస్థితి, వాళ్ళు విడిచిపెడతారంటే అట్లా కూడా కాదు. సో బాగా అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారనంటే ఇప్పుడు మనం అక్కడికి కూడా వెళ్దాం, దీని తర్వాత ఇంకొక సెక్షన్ ఉంటుంది, వాళ్ళని అక్కడికి పంపిస్తారు. అక్కడికి పంపించినాక వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు, పర్లేదు, పని చేసుకోగలుగుతారు అనుకున్నప్పుడు వీళ్ళందరినీ ఇంకొక డార్మెటరీలో పెట్టి అక్కడి నుంచి పనికి పంపిస్తుంటారు. సో డైలీ వాళ్ళకి చేతనైన పని ఏదో ఒకటి, అడ్డ మీద పనో లేకుంటే ఏదైనా షాపింగ్ మాల్నో లేకుంటే వాళ్ళ చేతనైన పని వాళ్ళతో చేపిస్తారు. సో నెలకి ఎంతో కొంత డబ్బులు వస్తుంటాయి. అట్లా ఒక నెల, 2 నెలలు, 3 నెలల వరకు చూసిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు, లేదా వాళ్ళు సొంతంగా ఒక 10 రూపాయలు పెట్టి ఒక హోటల్లో ఉండగలుగుతున్నారు, ఒక లాడ్జ్లో ఉండగలుగుతున్నారు అనేటువంటి స్థాయి వచ్చేంత వరకు బాధ్యత పూర్తిగా వీళ్ళదే. ఒకవేళ అట్లా వచ్చిన తర్వాత దెన్ వాళ్ళని అక్కడ నుంచి కూడా బయటికి పంపించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారు. సో అప్పటి వరకు వాళ్ళకి ఇక్కడ ఫుడ్ కానీ, బెడ్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, సో స్నానం చేయడానికి సబ్బు, టవల్స్, బెడ్షీట్స్, బెడ్స్, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఈ ఎన్జిఓనే వీళ్ళకి ఏర్పాటు చేస్తూ ఉంటుంది త్రూ గవర్నమెంట్, అంటే జిహెచ్ఎంసీ త్రూగా. సో గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి 2 నెలలకోసారో 3 నెలలకోసారో బిల్స్ చెల్లిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాకుండా ఇక్కడికి చాలా మంది కూడా బర్త్డేస్ చేసుకోవడానికి వస్తుంటారు, కొంతమంది దాతలు వస్తుంటారు. సో నా పక్కకు చూడండి, ఇటు పక్క చూడండి కనిపిస్తుంది, అక్కడ మనకి కొన్ని బీరువాలు కూడా ఉన్నాయి. అంటే ఎవరికి వాళ్ళు చిన్న చిన్న లాకర్స్ అనమాట. బీరువాలు ఉన్నాయి, మనకు వాషింగ్ మిషన్ ఉన్నది, అక్కడ కూలర్ ఉన్నది, టీవీ ఉన్నది. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కడ కూడా వీళ్ళకి ఏది కూడా లోటు లేకుండా ఒకే ఒక కారణం ఏంటి అని అంటే రోడ్డు మీద నుంచి మేము ఒక వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి పోకూడదు తను. అంతే కదా మన కాన్సెప్ట్. ఒకసారి రోడ్డు మీద నుంచి లిఫ్ట్ చేసినామంటే, ఒకసారి నిరాశ్రయుడిగా అతన్ని లిఫ్ట్ చేసినామంటే మళ్ళీ సేమ్ తిరిగి అదే సిచ్యువేషన్కి తను పోకూడదు. సో తనకి ఏదో ఒక పని కల్పించిన తర్వాతనే మనం బయటికి పంపించినట్టు ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓ సంస్థ వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళకు ఒక మెనూ ఉంటుంది మొత్తం కూడా, ఏ రోజు ఏం పెడతారు అట్లా. ఇంకోటి మనకు అక్కడ చూడొచ్చు సార్, అదేంటి మనకి ఉస్మానియా హాస్పిటల్ అని కనిపిస్తున్నది, శ్రీనివాసు, అర్జును. వీళ్ళకు ఒకసారి వచ్చిన తర్వాత ఇంజూరీ అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి రివ్యూ వెళ్ళాలి కదా. వాళ్ళకి సంబంధించిన డిసీజ్ ఏ హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఉస్మానియా వరకు ఉస్మానియాకి తీసుకెళ్తాము, గాంధీ అంటే గాంధీ, టీబీ హాస్పిటల్, టీబీ, హెచ్ఐవి, ఇట్లా రకరకాల హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏ రోజు ఎవరు తీసుకెళ్ళాలి మాకు అక్కడ బోర్డు ఉంటుంది. మార్నింగ్ మేము వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోతాం. ఒక ఇద్దరు. సో అట్లా హెచ్ఐవి పేషెంట్స్ కూడా ఇక్కడ ఉంటా ఉన్న పరిస్థితి. ఒకసారి ఇటు కూడా రండి. ఈ షెల్టర్ ఫెసిలిటీస్ అన్ని కూడా, అంటే వాళ్ళకి బెడ్ ఇస్తారు, బెడ్ షీట్స్, లాకర్స్, టీవీ, బాత్రూము, మ్యాట్రెస్, చెస్ ఆడుకోవచ్చు, క్యారమ్స్ ఆడుకోవచ్చు. ఎందాక మనం బయట చూసినాం కదా, వాళ్ళకి ఫుడ్ ఇస్తారు, క్లాత్స్ ఇస్తారు, ఇండోర్ గేమ్స్, ఆర్ఓ వాటర్ అంటే ఫిల్టర్ వాటర్, ఇక యూజ్డ్ వాటర్ అంటే యూజ్ చేసుకునేటువంటి వాటర్, లైబ్రరీ ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటుంది. ఇక ఇదంతా కూడా మెనూ మీరు ఫోటోలో చూడొచ్చు, మెనూ అంతా కూడా. సో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే కూడా. ఈవెన్ నాన్ వెజ్ కూడా ఉన్నది దీంట్లో. ఇక బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్, లంచ్ టైమింగ్స్ ఉన్నాయి, మన కింద డిన్నర్ టైమింగ్స్ ఉన్నాయి. సో అట్లా ఎక్కడ కూడా ప్రైవేటు హాస్పిటళ్ళకి అదేవిధంగా ప్రైవేటు డార్మెటరీకి తీసిపోకుండా ఆ ఫెసిలిటీ అన్నిటి కూడా ఇక్కడ వీళ్ళు కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది ఒక చిన్న ఆఫీస్ రూమ్. ఒకసారి ఇక్కడ నుంచి పైకి చూపించు. ఇదంతా కూడా మనం ఎందాక మీకు బయట నుంచి చూపించినా కదా, ఇదంతా ఫ్లైఓవర్ అనమాట. సో ఫ్లైఓవర్ కిందనే ఇది ఒక మంచి ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీ వాళ్ళు ఇదంతా కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీని కిందనే వాళ్ళకి షెల్టర్ ఇచ్చిండ్రు.
సో ఇది ఈ సెక్షన్ అంతా కూడా ఆరోగ్యం బాగోలేనటువంటి వాళ్ళు ఎక్కడి నుంచైనా కానీ వాళ్ళు ఏ రాష్ట్రం అన్నా కానీ ఏ జిల్లా అన్నా కానీ ఇక్కడికి వచ్చి మాకు ఎవరు లేరు, చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, నిరాశ్రయులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు దయచేసి ఇక్కడికి రండి. మీరు ఎక్కడో రోడ్ల మీద ఉండకండి. పాపం ఇందాక సార్ అంటున్నాడు రోడ్ల మీద పడుకుంటే కూడా పక్క నుంచి కారు కొట్టేసుకొని పోతున్నదట. మరి అంతే కదా, పడుకున్నప్పుడు ఎవరు ఎక్కడి నుంచి ఏం చేస్తారనేది ఎవరికి తెలుస్తుంది? దయచేసి మీరు ఇక్కడికి రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు, మీరు బాగుపడవచ్చు, తర్వాత ఇంకో సెక్షన్కి పోవచ్చు, పని చేసుకొని బయటికి పోవచ్చు. సో చాలా చక్కటి అవకాశం మీకు ఉన్నది. ఇది ఏంటి సార్, ఇప్పుడు బేగంపేట ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి మనకి? ఇక్కడికి రావాలంటే ఎట్లా కాంటాక్ట్ కావాలి వీళ్ళు? మేము అవుట్ రీచ్ ప్రోగ్రాంలో మార్నింగ్ ఒక్కొక్క ఏరియా వెళ్తుంటామండి. అక్కడ మేము చెప్పేసి వస్తాము. వచ్చిన వాళ్ళని తీసుకొస్తాం. తర్వాత వీళ్ళు రికవర్ అయిపోయిన వాళ్ళు కూడా చెప్తారు మేము ఇట్లా పోయినాం, మాకు అక్కడ బాగా చూసుకున్నారు అని చెప్పేసి. వాళ్ళు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు మాకు కాంటాక్ట్ నెంబర్లు ఇస్తుంటాం, వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినా మా మొబైల్ టీమ్ ఉంది, మేము వెళ్తాం. మార్నింగ్ మా వ్యాన్లో తీసుకెళ్తాం, వ్యాన్లో తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోతాం అట్లా. సో ఇది ఈ సెక్షన్కి సంబంధించి. సో ఇంకొక సెక్షన్కి వెళ్దాం, దీని పక్కన ఇంకోటి ఉన్నది. ఆ సెక్షన్కి వెళ్ళి వాళ్ళు ఎప్పటి నుంచి దాంట్లో ఉంటున్నారు, నిజంగానే ఉద్యోగాల కోసమే వస్తున్నారా, లేదంటే వాళ్ళ వ్యక్తిగత పనుల కోసం వస్తున్నారా, లేకుంటే వాళ్ళు రావాలంటే ఏమైనా రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందా, వాళ్ళకి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ, వాళ్ళు అసలు ఏమేమి పనులు చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత, లేదా ఎన్జిఓ వాళ్ళు ఎట్లాంటి పనులు చూపిస్తారు వాళ్ళకి. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అంటే జీతం రూపంలో వాళ్ళు ఏదైనా వస్తే ఎన్జిఓ వాళ్ళు ఏమైనా తీసుకుంటారా, లేకుంటే గవర్నమెంట్కి ఏమైనా పే చేయాలా, స్వయంగా మనం వాళ్ళతో మాట్లాడి వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రజెంట్ మనము 2వ సెక్షన్కు రావడం జరిగింది. సో ఇప్పటివరకు చూసిందేమో మనకు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సెక్షన్లో ఉంచుతారు. వాళ్ళు ఒకసారి బాగైన తర్వాత వాళ్ళందరినీ కూడా దీంట్లోకి షిఫ్ట్ చేస్తారు. వారితో పాటుగా హైదరాబాద్కు ఉద్యోగం కోసం వచ్చినటువంటి వాళ్ళు కానీ, లేదా ఏదో ఒక పని కోసం వచ్చినటువంటి వాళ్ళు, ఏ ఆశ్రయం లేకుండా ఇక్కడ ఎవరు మాకు తెలియదు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా ఈ సెక్షన్ అంతా పని చేయబోతున్నది. సో ఇక్కడ కూడా సేమ్ అక్కట్లాగే బెడ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మనకి ఇక్కడ చూడొచ్చు, కొంతమంది ఆల్రెడీ పడుకున్నారు, చాలా మంది ఇక్కడ ఖాళీగా ఉన్నాయి బెడ్స్. ఏంది అని అంటే ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే వాళ్ళందరూ ఏదో ఒక పనులకు వెళ్ళిపోతుంటారు. సో మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ పడుకుంటారు, మళ్ళీ లేచి మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇంకేదో పనులకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మనతో పాటు మాట్లాడడానికి అమన వేదిక ఎన్జిఓ నిర్వాహకులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఇంకా క్లుప్తంగా మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈయన మనకి వెల్కమ్ కిట్ అనేది కనిపిస్తుంది, ఏంటి సార్ అంటే? వెల్కమ్ కిట్ ఏంటంటే కొత్త వాళ్ళు వస్తుంటారు కదా, షెల్టర్కి వచ్చినప్పుడు వాళ్ళకి వెల్కమ్ కిట్ ఇస్తాం. అందులో ఏంటంటే ఒక జత బట్టలు, షాంపూ, ఆయిల్, పేస్ట్, బ్రష్, టూత్ బ్రష్ ఉంటుంది అనమాట. వాళ్ళు రాగానే చాలామంది రోడ్డు మీద ఉన్నప్పుడు ఏంటంటే సరిగ్గా స్నానం చేయకుండా బట్టలతో ఉంటారు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి రాగానే ఒక వెల్కమ్ కిట్ ఇచ్చిన తర్వాత స్నానం చేసి అంత ఫ్రెష్ అప్ అయినాక వచ్చి కూర్చున్న తర్వాత ఆయన కేస్ స్టడీ ఏంది, ఎందుకు వచ్చారు, హోమ్లెస్గా ఎందుకు వచ్చాడు, ఎందుకు రోడ్డు మీద రావాల్సి వచ్చిందో కొంచెం మాట్లాడతాం. ఆయన కేస్ స్టడీ అంతా తెలుసుకుంటాం అనమాట. దాని గురించి వెల్కమ్ కిట్ ఇస్తుంటాం. ఇప్పుడు చాలా మంది రాగానే ఇప్పుడు వాళ్ళ దగ్గర నిరాశ్రయాలే కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, బట్టలు ఉండవు, ఈవెన్ ఆధార్ కార్డు కూడా ఉండదు. సో వాళ్ళ మెంటాలిటీ కూడా ఎట్లుంటుందో మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు అప్పటివరకు మనకు ఎవరు తెలియదు కాబట్టి. అట్లాంటి వాళ్ళు రాగానే మీరు అసలు ఫస్ట్ వాళ్ళని ఏం చేస్తారు, ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు? డైరెక్ట్ వాళ్ళకి బెడ్ ఇచ్చి పడుకోండి అని చెప్తారా, లేకపోతే ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుందా? అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఒక మనిషి ఇక్కడికి రాగానే? ఫస్ట్ రాగానే ఒకటి మనకు జిహెచ్ఎంసీ నుంచి అమన వేదిక ఎన్జిఓ తరఫున ఒక ఫామ్ ఉంటుందండి. కొత్త వాళ్ళు వచ్చానే ఆ ఫామ్ ఏంటంటే అతను సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, విలేజ్, అతని ఎడ్యుకేషన్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏం పని చేస్తాడు, ఊర్లో ఏం పని చేస్తాడు, అందుకు రావాల్సింది ఎందుకు వచ్చారు అని ప్రతిదీ డీటెయిల్స్ ఉంటుంది. మ్యారీడా, అన్మ్యారీడా, మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ అంటే తెలుసుకున్న తర్వాత కేస్ స్టడీ మొత్తం రాసుకుంటాం. అతనికి సంబంధించిన కేస్ స్టడీ రాసుకున్న తర్వాత అతను ఎందుకు రావాల్సి వచ్చింది, మా దగ్గర కౌన్సిలర్ ఉంటారు, ఆ కౌన్సిలర్తో అతనితో మాట్లాడిస్తాము. ఆ కౌన్సిలర్తో మాట్లాడిన తర్వాత అతను ఏదన్నా చెప్తే దాన్ని బట్టి అతని ప్రకారంగా ఇక్కడే ఉంటే ఏదన్నా ఒక 3-4 మంత్స్ ఉంటే ఏదన్నా జాబ్ చేసుకుంటామంటే ఇక్కడే ఉండి ఒక 3-4 మంత్స్లో ఏదన్నా ప్రూఫ్ లేదు, ఏమీ లేదని అనుకుంటే అతనికి ఆధార్ కార్డు ఇప్పిస్తాము, ఓటర్ కార్డు, బ్యాంక్ అకౌంట్స్ ఇప్పించి ఏదన్నా ఎక్కడైనా పనులు కల్పిస్తూ ఉంటాం అనమాట. లేదు సార్ నేను ఇక్కడే ఉంటూ ఒక 2-3 నెలల తర్వాత మంచిగా ఎక్కడైనా మా ఫ్యామిలీకి వెళ్తాము అంటే వాళ్ళ ఊరు అడ్రస్ చెప్తే మేము వాళ్ళ ఇంటికి ఫోన్లో పిలిపించి వాళ్ళకి ఎక్కడైనా పిలిపించి వాళ్ళకి పంపిస్తాం. లేదు అంటే మేమే ఒక టీం మెంబర్తో ఇచ్చి వాళ్ళ ఊరికి ఇచ్చి అక్కడ పంపించడం జరుగుతుందండి వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ డీటెయిల్స్ మనకు ఐడియా ఉంటాయి కదా? అవునండి. మాకు డైలీ అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుందండి. వాళ్ళకి డే బై డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వచ్చిన వాళ్ళకి డే బై రిజిస్టర్ మెయింటైన్ ఉంటుంది, డొనేషన్ రిజిస్టర్ మెయింటైన్ ఉంటుంది. అలాగే
మొత్తం వర్క్ సంబంధించిన మెనూ రిజిస్టర్ ఉంటుంది. దీంట్లో కెపాసిటీ ఎంతమందికి? ఇది కెపాసిటీ వచ్చేసి 50 అండి. ఒక రెగ్యులర్గా యావరేజ్గా 40 మెంబర్స్ ఉంటుంటారు రోజు. ఇంకా మెనూ ఉంటుంది. చాలా మంది 40 మెంబర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఊరు ఇంకా ఒక ఇల్లు లెక్క వాళ్ళే పనులు చేసుకుంటారు. ఎవరో వచ్చి బయట వాళ్ళు వచ్చి ఇక్కడైతే ఏం పని చేయరు. కుకింగ్ కావచ్చు, ఇక్కడే ఉన్న వాళ్ళే కుకింగ్ హెల్ప్ చేస్తారు. అలాగే క్లీనింగ్ కమిటీ ఉంటుంది. మా దగ్గర ఒక 7 కమిటీస్ ఉంటుంది. హెల్త్ కమిటీ, వాటర్ కమిటీ, ఫుడ్ కమిటీ, కల్చరల్ కమిటీ, వెల్కమింగ్ కమిటీ. ఈ కమిటీస్ వైజ్గా ఒక్కొక్క కమిటీలో ఒక 7 మంది ఉంటారు. ఆ కమిటీ వైజ్గా పనులు చేసుకుంటుంటారు. క్లీనింగ్ వాళ్ళు క్లీనింగ్ కమిటీ, ఫుడ్ వాళ్ళు ఫుడ్ కమిటీలో కుక్కి సపోర్ట్గా వెజిటేబుల్ కటింగ్ చేయడము, వాటర్ అందియడము. ఇంకా హెల్త్ కమిటీలో ఎవరినైనా హెల్త్ బాగలేకపోతే ఒక కమిటీ వాలంటరీగా వెళ్ళి వాళ్ళని హాస్పిటల్లో వెళ్ళి చూపించుకొని రావడము. ఫర్దర్గా అతనికి మెడిసిన్ ఏదన్నా ఉంటే ఆ వాలంటరీగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా వెల్కమింగ్ కమిటీలో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి వెల్కమింగ్ చెప్పడము, షెల్టర్ గురించి మొత్తం అవగాహన కల్పించడము. అలా టీం మెంబర్స్ ఉంటారు. ఆ టీంతో నడిపిస్తున్నాను. వీళ్ళు వాళ్ళేనా వీళ్ళందరూ కూడా? ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? విజయవాడ. దేనికి వచ్చారు ఇక్కడికి? ఏదన్నా పని చేసుకుందామని వచ్చానండి. వస్తే ఇట్లా క్లాక్ టవర్ అడ్డా దగ్గర అన్సీజన్లో పనికని వచ్చాను. వస్తే పని దొరకట్లేదు. అక్కడే సైడ్ పడుకుంటుంటే ఇక్కడ జీప్ వచ్చింది. వీళ్ళు వచ్చి ఇట్లా షెల్టర్ ఉంది, షెల్టర్ ఉపయోగించుకోవచ్చు, 2 తీసుకొచ్చారు. అంటే మీరు ఏ ధైర్యంతో వచ్చారు మరి హైదరాబాద్కి, విజయవాడ? మామూలుగా నేను లేబర్ వర్క్ చేస్తానండి. అన్సీజన్లో వచ్చాను. ఎట్లా ఊర్లో ఎవరు లేరా మీకు? లేదు. అవునా? ఎన్ని మంత్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇక్కడికి వచ్చి నేను మామూలుగా జనరల్ షెల్టర్లోకి వచ్చాక పనికి వెళ్ళినప్పుడు చిన్న యాక్సిడెంట్ ఒకటి అయితే 2 నెలలు నాకు ట్రీట్మెంట్ చేయించారు. ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఇక్కడ దీంట్లోకి వచ్చి ఒక వారం అయింది. మళ్ళీ ఇంకో 2 నెలలు ఉండి పని చేసుకొని ఆర్థికంగా సెటిల్ అయ్యి తర్వాత వెళ్ళమన్నారు. ఫుడ్ అంతా ఎట్లా ఉంటుంది? బాగుంటుంది. బాగుంటుంది. ఏం పేరు మీ పేరు? రవికిరణ్. మీకు ఆధార్ కార్డు ఉంది? సో ఇట్లా చూసారు కదా, విజయవాడ నుండి వచ్చిందంట. హైదరాబాద్కి పని కోసం వస్తే సరే పరిస్థితి అనుకూలించకుండా పని దొరకలేదు. ఏం చేయాలని అర్థం కాక ఎన్నో ఒక దగ్గర పడుకుంటే ఈ ఎన్జిఓ వాళ్ళు జీప్లో వచ్చి నన్ను తీసుకొచ్చి ఈ ఆశ్రయం ఇచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో అదొక టెస్ట్ మోని అని మనం చెప్పుకోవచ్చు. సార్ ఒక్కసారి ఇట్రండి. వీళ్ళంతా ఎవరు? వీళ్ళెవరు? ఇక్కడే ఉంటూ పనులకు వెళ్తూ ఉంటారు. ఓకే. క్యాటరింగ్ ఉంటే క్యాటరింగ్ పనికి వెళ్తుంటారు. లేబర్ ఏ పని దొరికితే ఆ పనికి వెళ్తుంటారు. అంటే ఒకటే పని మీద. ఎక్కడ నుండి వచ్చినా? మాది కడప. కడప. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నేను వచ్చి 2 నెలలు అయిపోయింది. హైదరాబాద్లో హైదరాబాద్లో ఎవరు లేరు. ఎందుకు వచ్చారు హైదరాబాద్? పని చేసుకుందామని వచ్చి. దొరికింది ఏమైనా పని? పని నేను డైలీ పనికి వెళ్తూ ఉంటాను. డైలీ వేజ్. అవును, డైలీ వేజ్. ఇక్కడికి వచ్చి 3 మంత్స్ పైన అవుతుంది. మేలో వచ్చిన. ఫుడ్ పెట్టి అంతా బాగుంటుంది ఇక్కడ? పర్వాలేదు, చాలా బాగుంటుంది. ఏమి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి కదా అనిపిస్తుంది. లేదు, ఎవరికి ఏమి ఇవ్వాల్సి ఎవరికి ఏమి ఇవ్వాలి బెడ్ ఫ్రీ ఎట్లా ఇస్తారు? లేదు, వారానికి ఒకసారి మనము మనకి ఏ పని నచ్చితే అది జాడు ఏదో ఒకటి కొట్టుకోవాలి. మనది సాఫ్గా ఉంచుకోవాలి మనం ఉన్న ఏరియా, అంతే. ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఇక్కడ నాది ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది వస్తుంటారు కదా మన దగ్గరికి. వచ్చినటువంటి వాళ్ళ దాంట్లో మెయిన్గా ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు వస్తారు, అసలు ఏ ప్రాబ్లంతో వస్తారు? నిజంగా పని కోసమే వస్తారా ఇక్కడికి, లేకుంటే ఏదైనా డిప్రెషన్కి లోన్ అయ్యి, లేకుంటే లవ్ ఫెయిల్యూర్ అయ్యి, లేదంటే ఓన్నో ఇక మనం అనాలను అవుతాం ఓన్నో చంపి దొంగతనాలు చేసి పారిపోయిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు చాలా మంది. అట్లాంటి వారు ఎవరన్నా మన దగ్గర ఉంటారా? ఇటు సైడ్ రండి. లేదండి, ఎక్కువగా ఊర్లలో సిటీకి ఎందుకంటే హైదరాబాద్ చాలా పెద్ద సిటీ కాబట్టి ఏదైనా పనులు చేసుకుందాము, అక్కడ ఊర్లలో ఏమో పని దొరకక వాళ్ళు చాలామంది ఇక్కడ పనుల కోసమే వస్తుంటారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా వస్తుంటారు. కొంతమంది సర్టిఫికేట్ ఏదైనా పోయిన వాళ్ళు కూడా వస్తుంటారు. చదువుకున్న వాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళకి ఏదైనా పని కల్పిస్తూ ఉంటాము. జాబ్ ఉంటే జాబ్లో ఎక్కడైనా పెట్టిస్తాము. ఎక్కువగా అయితే 20-45 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళే ఎక్కువగా వస్తుంటారు. ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంటారు. వేరే జిల్లాల నుంచి, వేరే స్టేట్ వాళ్ళు కూడా చాలా మంది వస్తుంటారు. వచ్చి ఒక 3 మంత్స్ ఉంటూ షెల్టర్ తీసుకొని వాళ్ళ పనులు ఏదో చేసుకుంటూ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతుంటారండి. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే మామూలుగా చిన్నపిల్లల హాస్టల్లో డార్మెటర్ అంటే వాళ్ళకు గట్టిగా మాట చెప్తే వింటారు, లేదంటే బెత్తం చూపిస్తే వాళ్ళు వానుగుతారు. మరి పెద్దోళ్ళు వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ డ్రింక్ అలవాట్లు ఉంటాయి, కొంతమందికి ఇంకొక అలవాట్లు ఉంటాయి. సో కొంతమంది నైట్ టైంలో వచ్చేటోళ్ళు ఉంటారు. మరి ఇక్కడ గొడవలు లాంటి అట్లాంటివి ఏమైనా అయితే అప్పుడు ఏం చేస్తారు మీరు?
గొడవలు అంటే ఇప్పుడైతే ఏమి అవ్వట్లేదండి. స్టార్టింగ్లో షెల్టర్ పెట్టినప్పుడు అప్పుడు కొంచెం గొడవలు అయ్యేది. ఇప్పుడు ఏంటంటే చాలా మార్పు, వచ్చిన వాళ్ళు కూడా ఎవరు గొడవ పడరు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఎవరో ఒక 10 మందిలో ఎవరో కొంచెం డ్రింక్ చేసిన వాళ్ళు వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే 40-50 మంది ఉంటారు, వాళ్ళు చూసి మారుతారండి. వాళ్ళు ఏదన్నా మనం రోడ్డు మీద ఉన్నప్పుడుకి ఈ షెల్టర్కి వచ్చిన తర్వాత చాలా మంది మారిపోతారు. కొంచెం డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా కొంచెం నెమ్మదిగా మార్పించే విధంగా ఏదైనా వర్క్ విషయంలో వర్క్లో పెట్టేయడము, కమిటీలో పనిచేయడము, కౌన్సిలర్ ఉంటారు, ఆ కౌన్సిలర్ నెమ్మదిగా అతనికి డ్రింక్ మానిపించే విధంగా ఏదో ఒక పనిలో కల్పించే భాగంగా చూస్తామండి అతనికి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇంకో వర్గం ఎట్లుంటారంటే అరే ఫుడ్ బెడ్ ఫ్రీగా దొరుకుతుంది, పోయి తిని పండుకోవడానికి ఏమి ఇబ్బంది రా మనకని చెప్పేసి వస్తారు ఇక్కడికి. మీరు పని చూపించినా వాళ్ళు పనికి పోరు, వాళ్ళు కూడా పని వెతుక్కోరు. సో అట్లా 6 months పాటు మన దగ్గర ఏ పని చేయకుండా కూడా జస్ట్ ఫుడ్ బెడ్ తీసుకొని ఉండొచ్చా? లేదండి, ఒక షెల్టర్ తీసుకున్న తర్వాత కంపల్సరీ ఆయనకి ఒక 10 days 15 days మామూలుగా ఉండొచ్చు. ఆ తర్వాత అతను ఏదో ఒక పనికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆయన షెల్టర్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే అతనికి మానసికంగా ఏదైనా ఒత్తిడి లేవని కాకుండా రోడ్డు మీద ఉన్నప్పుడు ఒక హ్యాపీనెస్గా ఉండి దాని తర్వాత అతను ఏదైనా వర్క్లో వెళ్ళి అతని ఫ్యామిలీకి చూసుకునే విధంగా ఏదైనా అమౌంట్ వస్తే పనులు చేసుకొని ఇంటికి పిల్లలు ఉంటారు, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఫ్యామిలీకి పంపించడం కావచ్చు, తన పర్సనల్గా ఏదన్నా చూసుకోవడానికి ఏదో విధంగా పనికి వెళ్ళాలండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఏ పని దొరికితే ఆ పనికి వెళ్తుంటారు. అంటే ఒకటే పని మీద ఏమి ఉండరు. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఉంటే ఆయన ఎలక్ట్రీషియన్ పని వచ్చినప్పుడే ఏమి వెళ్ళరు. క్యాటరింగ్ ఉంటే క్యాటరింగ్ వెళ్ళిపోతాడు, లేబర్ పని ఉంటే లేబర్ పనికి వెళ్ళిపోతాడు, పెయింటింగ్ వస్తే పెయింటింగ్, అంతా మల్టిపుల్గా చాలా మంది చాలా వర్కులుగా చేస్తాడు, అన్ని వర్కులుగా చేస్తుంటారు. చాలా మందిని మేము మోటివేషన్ చేస్తుంటాము, కౌన్సిలింగ్ చేస్తుంటాము. ఎవరైనా ఒక 10-15 days నుంచి ఏ పనికి వెళ్ళకుండా ఉన్నంటే అతను సపరేట్గా కౌన్సిలింగ్ చేసి మాట్లాడతాము. ఎందుకు, ఏమైంది, అతను మానసికంగా ఒత్తిడిలో ఉన్నారా, డిప్రెషన్లో ఉన్నాడా, అది తెలుసుకున్న తర్వాతనే అతను ఏం చేయాలా, అతని పనుల్లో ఏమైనా ఎక్కడైనా పెట్టిస్తే చేస్తాడా లేదా, లేదంటే ఎక్కడైనా ఫ్యామిలీకి పంపేయాలా, ఎక్కడైనా రూమ్ తీసుకున్నా, ఏదైనా ఒక 4-5 ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఒక వారం, నెల, 2-3 నెలల్లో ఒక 4-5 ఫ్రెండ్స్ ఏర్పడిపోతారు. వాళ్ళు మంచిగా హ్యాపీనెస్గా ఉంటారు, వాళ్ళకంతకు పనులకి వెళ్తుంటారు. దాని తర్వాత ఒక 4-5 months అయినాక ఇక్కడే ఉన్న ఏరియాల్లోనే రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఒక 10-15 members రూమ్ తీసుకొని యూసఫ్గూడలో ఇక్కడ బేగంపేటలోనే ఒక 4 వెళ్ళి ఇక్కడ షెల్టర్ తీసుకున్న తర్వాత 4 months అయినాక మంచిగా హ్యాపీనెస్గా వాళ్ళు రూమ్ తీసుకొని ఉంటున్నారు. అంటే వాళ్ళు కూడా ఒక బాధ్యత, ఒక రూమ్ రెంట్ కట్టుకోవాలా, ఒక ఇంట్లో అయితే వండుకోవాల్సి వస్తుంది, పనికి వెళ్ళాలని ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి అలా కూడా మేము కల్పిస్తుంటాము. ఎవరైనా ఫ్యామిలీని ఇచ్చిపెట్టి, అంటే తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళ మీద కోపంతోనో ద్వేషంతో వచ్చి భార్య పిల్లల్ని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరన్నా అట్లా? ఉంటారండి, అట్లా ఒక 5-6 members అలా కూడా ఉన్నారు. ఫ్యామిలీతో గొడవ పడి వచ్చిన వాళ్ళు, భార్యతో గొడవ పడి వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ త్రూ మార్పిస్తున్నామండి. కౌన్సిలింగ్ త్రూ వాళ్ళతో కొన్ని నెమ్మదిగా మాట్లాడించి వాళ్ళ ఫ్యామిలీతో కల్పించే విధంగా చూస్తుంటాం. ఫైనల్గా సార్, ఈ వీడియో చూస్తున్నటువంటి నిరాశ్రయాలందరూ రోడ్డు మీద నిలబడు, లేకుంటే ఏం చేయాలని తెలియక అర్థం కానటువంటి వాళ్ళు, ఆ వీడియో చూస్తున్న అందరికి కూడా ఈ షెల్టర్ హోమ్ దగ్గరికి ఎట్లా రావాలి, వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలి? ఇప్పుడు ఫోన్లో చూస్తున్నారు వాళ్ళు, ఫోన్లో చూసి ఎట్లా తెలుసుకోవాలి వాళ్ళు ఎక్కడ ఉంది, మీద ఏమైనా ఫోన్ నెంబర్ ఉంటుందా, మీద ఏమైనా అడ్రస్ ఉన్నదా? ఇప్పుడు ఈ ప్లేస్ ఇది కాకుండా ఇంకెక్కడ ఉన్నాయా మీకు ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. మాది వచ్చేసి ఇది బేగంపేట్ పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉంటుందండి, రైల్వే స్టేషన్ అండ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది. షెల్టర్ వచ్చేసి అమనేదిక జిహెచ్ఎంసీ త్రూ నడిపిస్తున్నాము. ఇంకా ఇలాగ వేరే షెల్టర్స్ అయితే యూసఫ్గూడ, లింగంపల్లి, మల్కాజ్గిరి, తపాచపుత్ర, అఫ్జల్గంజ్, బేగంపేట్ మెట్రో స్టేషన్ కింద కూడా ఉంది. అలాగే ఉమెన్కి అయితే గోల్నాక కాచిగూడ దగ్గర, అలాగే ఉప్పల్ వెజిటబుల్ మార్కెట్ దగ్గర, ఈ 2 దగ్గర ఉమెన్ షెల్టర్ కూడా ఉంటుందండి. ఫోన్ నెంబర్ ఉందా? ఉంటుందండి. నా ఫోన్ నెంబర్ వచ్చి 8309541612. నెంబర్కి కాల్ చేసి వాళ్ళు తీసుకొని వస్తుంటాం. ఎలాంటి ఫీజు లేదు, ఎలాంటి డబ్బులు లేదు, అంతా ఫ్రీనే. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక్కసారి ఇట్లా ముందుకు రండి. అంటే ఇవన్నీ కూడా ఇక మనం బయట చూసినట్లే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఎక్కడికైనా పోయినాం అనుకోండి ట్రావెలింగ్కి, సో బయట హోటళ్ళల్లో కూడా ఇట్లాంటి బెడ్స్ వేస్తారు, అక్కడ కూడా వేసి డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం చేస్తుంటారు. సో దానికి ధీటుగా ఎక్కడ కూడా తీసుకోకుండా సో గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా ఇట్లాంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా జిహెచ్ఎంసీ వారు తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు షెల్టర్లో నియమ నిబంధనలు ఎట్లా ఉంటాయి. షెల్టర్ మనందరి బాధ్యత, దీన్ని పరిశుభ్రంగా ఉంచాలి. ఒకటి, భోజనం టైంలో క్యూ పద్ధతి పాటించాలి, ఎవరి వస్తువులు వారిదే బాధ్యత, అందరూ పనులకు వెళ్ళాలి. నేను ఇందాక అదే క్వశ్చన్ అడిగినా, ఏమడిగినా అంటే ఎవరైనా మేము పనికి పోం ఉత్తగానే తిని పడుకుంటాం అంటే కూడా నడవదు. ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు, పని కోసం వచ్చారు, ఉద్యోగం కోసం వచ్చారు కాబట్టి ఇక్కడికి రండి, మీకు ఫుడ్ ఇస్తాం, బెడ్ ఇస్తాం, స్నానం చేసుకోవచ్చు, మీరు ఉండొచ్చు, కాసేపు రిలాక్స్ కావచ్చు, తిరిగి మీ పనికి మీరు పోవాలి. సో అదొకటి. గొడవలు పడరాదు. షెల్టర్ లోపల గుట్కా, పాన్ పరాకు, బీడీ, సిగరెట్, మందు కూడా అమ్మరాదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇక్కడ కౌన్సిలర్ కూడా ఉంటాడు, అంతే కదా.
కౌన్సిలర్ ఉంటాడు, అంటే మందుకు అడిక్ట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, సో ఇట్లాంటి గుట్కాలు బీడీలకు అడిక్ట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, సో వాళ్ళని కౌన్సిల్ చేస్తారు. సో తాగకుండా వాళ్ళని మంచి మార్గంలో నడిపించే విధంగా కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటారు. రోజు స్నానం చేయాలి, 10 రోజులకు ఒకసారి బెడ్షీట్స్ కూడా క్లీన్ చేసుకోవాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, మేనేజర్కు సహకరించాలి. అంటే ఇట్లాంటి చిన్న చిన్న నిబంధనలు అనమాట. ఎందుకంటే ఈ ఎట్లా ఉంటుంది అంటే మనిషి యొక్క స్వభావం ఎట్లుందంటే ఫ్రీగా ఏదైనా వస్తుందంటే కనుక నాది కాదులే నాకెందుకులే అనేటువంటి ధోరణిలో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండాలని చెప్పేసి ఆ రూల్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళకి ఇక్కడే ప్రతిరోజు కూడా ఫుడ్ అరేంజ్ చేస్తారు. ఇప్పుడు టీ పెడుతున్నట్టున్నారు, అంతేనా? టీనా ఇది? సాయంత్రం రాగానే వీళ్ళకి టీ పెడతారు. సో మధ్యాహ్నం టైంలో భోజనం ఇక్కడ సో చూడొచ్చు. ఆల్రెడీ తిన్నారు, అందరు అయిపోయింది. సో ఫుడ్ కూడా మంచిగానే ఉన్నది. సో ఇది పులిహోర సార్, ఏంది ఇది? ఏముండే? పులిహోర ఉండే. ఓకే, అది సాంబార్, అది ఇది ఒక కర్రీ, అది పప్పు, మళ్ళీ ఇది కూడా ఒక రైస్. మనం ఇందాక చూసినాం కదా ఆ సెక్షన్లో, ఇక్కడ కూడా అంతే సేమ్. సో మెన్స్ షెల్టర్ ఫుడ్స్ మెనూ అంట. సండే రోజు ఏం పెడతారు, మండే రోజు సండే రోజు ఇడ్లీ, తర్వాత ఉప్మా, మురుమురాలు, ఇక ఏదేదో రాసిరు కింద మొత్తం కూడా, అన్నీ కూడా మొత్తం మధ్యాహ్నం ఏంది, పొద్దునట్టు ఏంది, నైట్ ఏంది అనేది అంతా రాసిరు. ఓకే సరే, ఇక్కడ మనకి హెచ్ఐవి పేషెంట్స్ కూడా ఉంటారా ఎవరన్నా? చాలా రేర్ అండి. వాళ్ళు అట్లా ఉన్నప్పుడు కూడా మేము ఎర్రగడ్డలోనే జాయిన్ చేస్తాము. 1-2 కేసెస్ వస్తుంటారు. వాళ్ళు కూడా మళ్ళీ రోడ్డు మీద వెళ్ళకూడదు కదా, మరి వేరే వాళ్ళకి ఇబ్బంది అని మేము ఒక 1 month 2 months పెట్టుకున్న తర్వాత ఎర్రగడ్డలో జాయిన్ చేస్తాము. వాళ్ళకు కూడా ఫర్దర్గా ఎక్కడైనా షెల్టర్స్ ఉన్నాయా అవి కూడా మేము చూస్తున్నాము. అది కూడా అక్కడ ఎక్కడైనా ఉంటే వాళ్ళకి అక్కడ షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. చూడండి ఒకసారి రండి. ఇక చూస్తున్నాం కదా ఫైనల్గా ఏంది అని అంటే, ఇప్పుడు చూపించింది అంతా కూడా ఈ బాగానే ఉంది కదా, మనకు పని ఉన్నా లేకపోయినా, లేకుంటే రూమ్లో ఎందుకు ఉండడం అనవసరంగా, ఇక్కడికి వస్తే ఫుడ్ పెడుతురు, బెడ్ పెడుతురు కదా అనే ధోరణి బంద్ చేయండి. సో ఇది కేవలం దేనికి అంటే, నిజంగా నిరాశ్రయాలైనటువంటి వాళ్ళకి, ఏ ఆధారం లేనటువంటి వాళ్ళకి, రోడ్ల మీద పడుకునేటువంటి వాళ్ళకి, కనీసం వాళ్ళు తినడానికి కూడా వాళ్ళకి చేతన కానటువంటి పరిస్థితి. ఇందాక కొంతమంది నేపాల్ అట, కర్ణాటక అట, మహారాష్ట్ర అట, ఎక్కడెక్కడి నుంచో వచ్చి నిరాశ్రయాలుగా ఇక్కడ ఉంటూ ఆశ్రయం పొంది ఏదో ఒక పని నేర్చుకొని పనికి వెళ్ళడానికి మాత్రం ఇది ఉపయోగించండి తప్ప, అనవసరంగా ఉన్నది కదా అని చెప్పేసి మిస్యూజ్ చేయడానికి అయితే దీని అసలు ఇక్కడికి రాకండి అని చెప్పేసి కూడా ఆ నిర్వాహకులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఎవరైనా ఇక్కడికి రావచ్చు, మీకు రిజిస్ట్రేషన్ ఫీజు కానీ లేదంటే డబ్బులు తీసుకోవడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ లాంటిది ఎట్లాంటిది కూడా ఉండదు. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడికి ఇన్స్పెక్షన్స్కి వస్తూ ఉంటారంట. సో మంత్లీ 1-2 సార్లు ఇన్స్పెక్షన్కి వస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైనా దాతలు కూడా ఇక్కడ సహకరించాలనుకుంటే కూడా కొంతమంది బర్త్డే చేసుకుంటారు, కొంతమంది ఎవరిదైనా వాళ్ళ మెమోరియల్ సర్వీస్ ఉంటే అది కూడా ఇక్కడ చేసుకుంటారట. సో రేపు వాళ్ళు ఫుడ్ చేస్తే వాళ్ళని ఇన్ఫార్మ్ చేసి మేము ఫుడ్ తెస్తాం సార్ అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేసేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. సో ఏది ఏమైనా కూడా ఇది ఒక మంచి కార్యక్రమం, దీన్ని వినియోగించుకోండి. సో ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళు వినియోగించుకోండి. సో పని లేనటువంటి వాళ్ళు, ఇంటర్వ్యూస్కి వచ్చేటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఇంటర్వ్యూస్కి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియదు. ఇవాళ ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇవాళ కాదు రేపు రండి అంటారు, రేపు పోతారు, మళ్ళీ అది కాదు ఇంకొక 2 రోజులు ఆగిరండి అంటారు. ఊరికి పోయి వద్దామంటే ఎక్కడో ఆదిలాబాద్ ఉంటుంది, ఎక్కడో ఖమ్మం ఉంటుంది, వచ్చి పోవాలంటే 1000-2000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో అట్లా లేనటువంటి వాళ్ళు ఆ 2-3 రోజులు ఇక్కడికి రావచ్చు, వాళ్ళ ఆశ్రయం పొందొచ్చు, తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ ఉద్యోగం చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇట్లాంటి మంచి కార్యక్రమం మీరు అందరూ కూడా వినియోగించుకోండి. ఇందాక ఫోన్ నెంబర్ చెప్పిండే కదా, మీకు ఎవరికైనా అవసరం ఉంటే లేదా మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా నిరాశ్రయాలుగా ఉన్నట్లయితే ఈ నెంబర్ వాళ్ళకి తెలియజేయండి. సో కింద మీకు స్క్రీన్ మీద కూడా లేదా డిస్క్రిప్షన్లో అయినా ఆ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్ని వాళ్ళందరూ కూడా ఇవ్వండి, ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందొచ్చు. షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ పీపుల్ యొక్క పరిస్థితి. సో కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, హైదరాబాద్.